తెలంగాణ తల్లికి అపచారం, తెలంగాణ తల్లికి అపచారము. ఆ తెలంగాణ తల్లి ఆత్మతో సర్కార్ ఆటలు, సచివాలయం వద్ద రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు, నేడు ఆవిష్కరణ హడావిడిగా ఏర్పాట్లు, పొన్నం ప్రభాకర్ పేరుతో ఆహ్వానాలు, తెలంగాణ ప్రజలు వద్దన్న బేఖాతరు, సమయం సందర్భం లేకుండా ఆవిష్కరణ. ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతా ఉన్నాడు. ఇక్కడే చర్చ జరగాలి. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? ఏ సమయ సందర్భం లేకుండా ఇక్కడ విగ్రహాన్ని పెడతా ఉన్నాడు. దేనికోసం విగ్రహాన్ని పెడతా ఉన్నాడు? ఎందుకోసం విగ్రహాన్ని పెడతా ఉన్నాడు? సోషల్ మీడియాలో ఇప్పటికే చర్చ నడుస్తూ ఉంది ఆల్రెడీ. ఇగో ఇప్పటికే చర్చ నడుస్తూ ఉంది సోషల్ మీడియాలో. రేపే ఓపెనింగు, ఇవాళనే ఓపెనింగ్, నిన్నటి నుంచి నడుస్తూ ఉంది చర్చ. ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఓపెన్ చేస్తూ ఉన్నాడు. వాస్తవానికి ఈ విగ్రహం ఓపెనింగ్ కోసము ఏం చేసినట్టయితే సోనియా గాంధీని పిలుద్దాం, రాహుల్ గాంధీని పిలుద్దాం, లేకపోతే ప్రియాంక గాంధీని పిలుద్దాం, ఇట్లా ఎవరినో ఒకరిని పిలుద్దాం, గాంధీలను పిలుద్దాం అని చెప్పేసి ప్రయత్నం చేసిండు ఈ విగ్రహం ఓపెనింగ్ కోసం. రాహుల్ గాంధీ రాలే, సోనియా గాంధీ రాలే, ప్రియాంక గాంధీ నేను రాను పో అన్నది. ఎవరు కూడా దేకలే, ముగ్గురు ఇట్లల్లా కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే. ఎందుకంటే అది 100% కాంట్రవర్సీ అవుతున్న సంగతి అలాగే తెలుసు. సరే, అదంతా పక్కన పెట్టు. ఇప్పుడు ఏంది, ఇవాళ రేపు ట్యాంక్ బండ్ దగ్గర మొత్తం హడావుడి, నిమజ్జనాల హడావుడి నడుస్తూ ఉంటుంది. కొన్ని లక్షల మంది జనం ట్యాంక్ బండ్ మీదకి వచ్చేస్తారు. అక్కడే ఆ పక్కనే ఈ విగ్రహాన్ని పెడతా ఉన్నాడు. ఇప్పటికే తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రేమికులు ఈ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట, తెలంగాణ తల్లి విగ్రహం పెడదామనుకున్న చోట నువ్వు అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎట్లా పెడతావు? ఏం సంబంధం రాజీవ్ గాంధీకి తెలంగాణకు? ఏం సంబంధము? అసలు రాజీవ్ గాంధీతో తెలంగాణకు అసలు ఏమాత్రం సంబంధం లేదు, నువ్వు ఆడ పెట్టొద్దు అని చెప్పేసి ఇప్పటికే తెలంగాణ ప్రజల నుంచి, తెలంగాణ వాదుల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఈ సమయంలో రేపు నిమజ్జనాలు ఉన్నటువంటి కార్యక్రమం సందర్భంగా లక్షల మంది జనము వస్తున్న సందర్భంగా ఇవాళ నువ్వు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అంటే ఏదో అనుమానం దాగి ఉన్నది. ఈ విగ్రహాన్ని ఇవాళ నువ్వు ఓపెనింగ్ చేయబోతా ఉన్నవాడ. ఓపెనింగ్ ఎందుకు చేయబోతా ఉన్నావు? రేపు జనమంతా రావాలి, ఎవరికి తీటమండి ఆ విగ్రహాన్ని అటు ఏమైనా వేస్తే ఎవరి రెస్పాన్సిబిలిటీ? శాంతి పద్ధతిలో అదుపు తప్పితే ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఎవరి మీద నెపనెట్టుదామని, ఎవరిని బూచిగా చూపిద్దామని, దేనికోసం ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ఒక మంచి వాతావరణం చెడగొడదామనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు? దేనికోసం చేస్తూ ఉన్నావు? ఇవాళ కొన్ని లక్షల మంది పోతారు, ఆడికి కోట్ల మంది పోతారు. ఆ లక్షల మందిలో ఎవరైనా తెలంగాణ ప్రేమికులో లేకపోతే ఇంకోరో ఆ విగ్రహాన్ని చూసి కడుపు మండి ఏమైనా చేస్తే ఏంది పరిస్థితి? ఎవరి రెస్పాన్సిబిలిటీ? సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం ఎక్కడైనా కానీ ఏదైనా సమస్యను సాల్వ్ చేసే విధంగా ఉండాలి, కానీ ఏదైనా సమస్యను సాల్వ్ చేయాలి, కానీ ఇట్లా అనవసరంగా లేనిపోని పంచాయతీలు పెట్టి అనవసరమైనటువంటి ఉద్రిక్త వాతావరణాలకు దారితీసేటువంటి పరిస్థితి చేయకూడదు. ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయనే, రేవంత్ రెడ్డి గారే, హోంమంత్రి కూడా ఆయననే. రెండు ఆయన దగ్గరనే పెట్టుకొని శాంతి పద్ధతులకు విఘాతం కలిగించేటువంటి విధంగా స్వయంగా ముఖ్యమంత్రి, హోంమంత్రి ఈ కార్యక్రమం చేస్తూ ఉంటే తెలంగాణ ప్రజలు ఏమని ఆలోచించుకోవాలి, ఏం అర్థం చేసుకోవాలి? ఒక్కసారి ఆలోచన చేసుకోండి మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేసుకోండి. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? తెలంగాణని ఆగం చేస్తున్నాడు. నువ్వు విగ్రహం పెట్టడమే తప్పు. ఆడ తెలంగాణ తల్లి విగ్రహం పెడుతున్న చోట నువ్వు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసుడే తప్పు. అది మళ్ళీ ఇప్పుడు పెట్టుడు ఇంకా తప్పు. 2 రోజులల్లా పెద్ద మాస్గా వెళ్ళిపోతారు పబ్లిక్ ఆడికి. సో ఏమన్నా జరిగితే ఎవరు రెస్పాన్సిబుల్? ఎంతమంది పోలీసులను పెట్టి నువ్వు కాపలా కాస్తావాడా? ఎన్ని లక్షల మంది వస్తారు? నువ్వు ఎంతమంది పోలీసులను పెడతావు? నువ్వు గణపతి నిమజ్జనం ఏర్పాట్లు చూసుకోవాలా, నీ విగ్రహాన్ని కాపాడాలన్నాడా? ఏం చేయాలి? ఒకవేళ ఏమైనా జరిగితే ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ? ఇది 100% దీని వెనకాల ఏదో కుట్ర ఉన్నది, ఏదో చేసి ఏదో ఉన్నటువంటి ప్రయత్నము జరుగుతూ ఉన్నది. సో కాబట్టి ఇది రేవంత్ రెడ్డి కావాల్సుకొనే చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఇవాళ ఎందుకు పెట్టాలి ఇది ఓపెనింగ్ కార్యక్రమాన్ని? ఇవాళ ఎందుకు పెట్టిండు? ఒక 2 రోజులు అయినాక పెట్టచ్చు కదా. ఏ ముహూర్తాలు మంచిగా లేవా? పంతులు ఇవాళనే పెట్టిరా ముహూర్తం దీనికి, విగ్రహానికి? ఇంకో 2 రోజులు పోయినాక పెట్టుకుంటే ఏమవుతుంది? ఇవాళ ఎందుకు పెడుతున్నావు నువ్వు? ఎవరు రెచ్చగొడతందుకు పెడుతున్నావు నువ్వు ఈడ విగ్రహం? ఇవాళ ఓపెనింగ్ ప్రాణాలు అరచేతిలో పట్టుకొని కట్టుబట్టలతో బయటపడ్డారు, బంధువుల ఇంట్లో తలదాచుకున్నారు. వరద శాంతించాక వచ్చి చూస్తే ఇల్లంతా బురదమయం, కూలిన గోడలు వెక్కిరించాయి,
వస్తువులన్నీ కొట్టుకుపోయినాయి. సాయం కోసం ఎదురు చూస్తుంటే సర్కారు చేతులెత్తేసింది. ఆదుకోవాల్సిన మంత్రులు కాలయాపన చేసిర్రు. వారికి బతికే భారంగా మారింది. కంటికి రెప్పలా కాపాడుకుంటున్న గూడు కండ్ల ముందే చెదిరిపోవడంతో ఇంటి పెద్ద గుండె తట్టుకోలేకపోయింది. మనోవేదనతోటి ఆదివారం ప్రాణం వదిలాడు. ఇది దోరెపల్లి కోటయ్య కథ. ఖమ్మం మున్నేరు వాగు వరద బాధితుడి కన్నీటి వెద. ఈయన చావుకు ఎవరు కారణం? ఎక్కడ వాయ మరి బట్టి విక్రమార్క ఏడవండుకున్నావు నువ్వు? ఏడవతి తుమ్మల నాగేశ్వరరావు, ఏడవతి పొంగులేటి సీనన్న, గిట్లా ఒక ముసలాన్ని అనిపోయిండు. ఒక కుటుంబం, ఎన్ని కుటుంబాలు ఇట్లా ఆగమైనాయి? మేము పోతాం కదా రాకాశ తండ, ఊరే ఆగమైపోయింది. ఇప్పటిదాకా వాళ్ళకి ఎలాంటి సహాయ చర్యలు అందలే. ఏదో వస్తురు, దండాలు పెడుతురు, మేము చూసుకుంటామని పోతురు, ఫోటోలు దిగుతురు పోతురు తప్ప ఇప్పటిదాకా రాకాశ తండ అట్లనే ఉన్నది. ఇంకా సేమ్ వీళ్ళ పరిస్థితి అట్లనే. ఇప్పుడు అందరు ఇచ్చిరా మరి సీఎం రిలీఫ్ ఫండ్ అని పైసలు అందరు వేసారు. ఎక్కడ పోయినాయి ఆ పైసలన్నీ? ఎవడు మింగుతున్నాడు ఆ పైసలు? 100 కోట్ల రూపాయలు వచ్చినాయి కదా, ఎక్కడ పోయినాయి ఆ పైసలన్నీ? ఎవడో బుక్కి ఉంటాడు.